నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సూర్య సునీల్. వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు. ఈ వీడియోలో మనం 2025 నవంబర్ నెల వృషభ రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ నెలలో వృషభ రాశి వాళ్ళు కాస్త దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా పుణ్యక్షేత్రాల సందర్శనం కావచ్చు, లేదా ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్లు అవ్వడం కావచ్చు, లేదంటే కొన్ని సందర్భాల్లో విదేశాలకు చదువు రీత్యానో ఉద్యోగరీత్యానో విదేశాలకు వెళ్ళడం కావచ్చు. ఇలా కాస్త దూర ప్రాంత ప్రయాణాలు అయితే ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలానే కాస్త జనాకర్షణ అనేది ఉంటుంది. సొసైటీలో మీకంటూ మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు అనేవి ఈ టైంలో ఎక్కువగా ఉన్నాయి. అయితే మీరు ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ టైంలో ఏంటి అంటే చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే భార్యాభర్తల మధ్య చిన్న పొరపచ్చులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మాట తీరు విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అలానే ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వివాహం కాని వారికి వివాహం సెట్ అయ్యే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే కాంపిటీషన్స్లో విజయం సాధించే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే ఈ నెలలో కాస్త గ్యాస్ట్రిక్ సమస్యలు లేదా వేడికి సంబంధించి, అంటే ఒంట్లో వేడి ఎక్కువయ్యి దాని ద్వారా చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫైనాన్షియల్గా చాలా వరకు బాగానే ఉంటుంది. సొసైటీలో మంచి గుర్తింపు ఉన్న వాళ్ళతోటి, పలుకుబడి ఉన్న వాళ్ళతోటి పరిచయాలు పెంచుకునే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత వ్యాపారస్తులకి సామాన్యంగా ఉంటుంది. వృషభ రాశి వాళ్ళు ఈ నెలలో మాట తీరు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. కొన్ని సందర్భాల్లో మీ మాట తీరు వల్లనే చిన్న గొడవలు, తగాదాలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అలానే చాలా రోజుల తర్వాత మీ బంధుమిత్రులను కావచ్చు, లేదంటే మీ స్నేహితులను కావచ్చు, ముఖ్యంగా మీ చిన్ననాటి స్నేహితుల్ని కలుస్తారు. తర్వాత సోషల్ మీడియా రంగాల్లో ఉన్న వాళ్ళకి, జర్నలిస్టులకి, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఈ టైం అనేది చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ని అయితే ఇస్తుంది. మంచి రికగ్నైజేషన్ ఇస్తుంది. మీ టాలెంట్ తగ్గ గుర్తింపు అనేది లభిస్తుంది. తర్వాత మీకు సప్తమ స్థానమైన వృశ్చిక రాశిలో కుజ, రవి, బుధుల యొక్క సంచారం అనేది జరగబోతుంది. కాబట్టి ఈ రాశిలో ఉన్న మహిళలు కొంత జాగ్రత్తగా ఉండండి. కొన్ని సందర్భాల్లో హార్మోనల్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అలానే 7 అనేది ఎదుటి వాళ్ళని తెలియజేస్తూ ఉంటుంది. ఇలాంటి రాశిలో అగ్నితత్వ గ్రహాలైన రవి, కుజుల యొక్క సంచారం జరుగుతుంది అంటే ఎదుటి వాళ్ళతోటి, మన ఆఫీస్లో కొలీగ్స్ కావచ్చు, మన ఇంటి పక్కల ఉన్న నైబర్స్ తోటి కావచ్చు, లేదంటే ఇట్లా ఎవరో ఒకరితోటి చిన్న విభేదాలు, తగాదాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మోస్ట్లీ కాస్త సౌమ్యంగా ఉండే ప్రయత్నం అయితే చేయండి. కోపాన్ని చాలా వరకు కంట్రోల్ చేసుకోండి. ఎంత కంట్రోల్ చేసుకోగలిగితే మీకు అంత మంచి ఫలితాలు అయితే లభిస్తాయి. తర్వాత తృతీయంలో గురువు గారి యొక్క సంచారం వలన కాస్త ప్రయాణాలు ఎక్కువగా చేసే అవకాశాలు ఉన్నాయి. మోస్ట్లీ దేవాలయాలకు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. తర్వాత మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ టైం అనేది చాలా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ అని చెప్పుకోవాలి. అలానే మీడియేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఇక ఇప్పుడు ఒక్కొక్క గ్రహాన్ని తీసుకొని ఆ గ్రహ గోచారం ఆధారంగా ఫలితాలు అనేవి చెప్పుకుందాం. అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక. ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి. ఈ ఫలితాలు అనేవి మీకు ఎంత మేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ, అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి. వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ కండక్ట్ చేస్తుంటాము. ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ, అంతర్దశలు ఏంటి, వాటి యొక్క ప్రభావం, అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. ముందుగా రవి భగవానుడు ఈయన నవంబర్ 16వ తేదీ వరకు కూడా మీకు తులారాశిలో 6వ స్థానంలో ఉంటారు. తులారాశిలో రవి నీచిపడినప్పటికీ కూడా 6వ స్థానంలో రవి యొక్క సంచారం అనేది అనుకూలిస్తుంది. కాబట్టి పర్వాలేదు అని చెప్పుకోవాలి. కాకపోతే 6వ స్థానంలో రవి యొక్క సంచారం వలన మీకు అజీర్తి సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు, లేదంటే ఒంట్లో వేడెక్కువైపోయి దానికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి హెల్త్ వైజ్ ముఖ్యంగా ఫుడ్కి సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. మోస్ట్లీ ఆఫ్ ద టైం బయట ఫుడ్ తినకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇంటి ఫుడ్ తినండి. అలానే టైం టు టైం ఫుడ్ తినడం అనేది అలవాటు చేసుకోండి. అయితే 6వ స్థానంలో రవి సంచారం వలన ఏంటి అంటే కాంపిటీషన్స్లో విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ రవి నీచిపడినప్పటికీ కూడా నవంబర్ 2వ తేదీ నుండి శుక్రుడు కూడా తులారాశిలోనే సంచారం చేస్తున్నారు. దానివల్ల రవికి నీచభంగ రాజయోగం ఏర్పడుతుంది. కాబట్టి కాంపిటీషన్స్లో వీటిలో విజయం సాధించే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే శత్రు జయం ఉంటుంది. ముఖ్యంగా ఈ కోర్టు కేసులు ఇలాంటి వాటిలో మీకు పాజిటివ్గా రిజల్ట్స్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అలానే చాలా వరకు గతంలో చేస్తున్న రుణాలని తీర్చుకోగలుగుతారు. దానికి సంబంధించి ఏదో ఒక ఆపర్చునిటీ అనేది లభిస్తూ ఉంటుంది. అయితే రవి 6వ స్థానంలో ఉండడం వలన ఏంటంటే కొన్ని సందర్భాల్లో యారగెన్సీ అనేది పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలానే ఉద్యోగంలో కాస్త ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాస్త మెడిటేషన్ అనేది అలవాటు చేసుకోండి. తర్వాత రవి భగవానుడు నవంబర్ 16వ తేదీ తర్వాత నుండి కూడా వృశ్చిక రాశిలో 7వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు.
మీకు చతుర్థాధిపతి అవుతూ సప్తమంలో సంచారం చేస్తున్నారు. ఇది సామాన్యమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్పుకోవాలి. ఈ టైంలో విద్యార్థులు కొంచెం ఫోకస్డ్గా ఉండాలి. ఎందుకంటే చతుర్థాధిపతి సప్తమంలో సంచారం చేస్తున్నారు కాబట్టి మనసు అనేది చదువు మీద నుంచి వేరే వేరే వాటి మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఎడ్యుకేషన్లో కాస్త ఫోకస్ అనేది ఉండాలి. తర్వాత చతుర్థం అనేది ఏం తెలియజేస్తుంది? సౌఖ్య స్థానంగా తీసుకున్నారు, మాతృస్థానంగా తీసుకున్నారు, విద్యాస్థానంగా తీసుకున్నారు. సో ఇక్కడ మీ అమ్మగారి తరపున బంధువులను కలిసే అవకాశాలు కావచ్చు, వాళ్ళ ఇంటికి సంబంధించి ఏదైనా కార్యక్రమాలు జరిగితే అందులో పార్టిసిపేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. తర్వాత సౌఖ్య స్థానం అవుతుంది, గృహ వాహన స్థానం అవుతుంది. కాబట్టి ఈ టైంలో కాస్త సొంతంగా ఒక ఇల్లు వాహనము కొనుగోలు చేయాలని ప్రయత్నాలు చేస్తే అవి డిసెంబర్కి కాస్త ఎక్కువగా వర్కౌట్ అవుతాయి. బట్ అట్లీస్ట్ ఒక ప్రయత్నం అనేది మాత్రం నవంబర్లో స్టార్ట్ చేసుకోవచ్చు. అటువంటి సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాలు పారాయణ చేసుకుంటే ఇంకొంచెం శుభ ఫలితాలు అయితే పొందుతారు. తర్వాత కుజగ్రహ సంచారం. కుజుడు మీకేమవుతారు? 12వ స్థానానికి అధిపతి, అలానే 7వ స్థానానికి అధిపతి. 7, 12 స్థానాలకు అధిపతి అయిన కుజుడు ఈ నెలంతా కూడా వృశ్చిక రాశిలో 7వ స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నారు. సప్తమాధిపతి సప్తమంలో సంచారం చేస్తున్నారు కాబట్టి పర్వాలేదని చెప్పుకోవాలి. ముఖ్యంగా వివాహపరమైన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. ఎప్పటి నుండో వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ టైంలో వివాహం అవ్వడం కానీ, లేదంటే ఆ వివాహం సెట్ అవ్వడం కానీ, అంటే మ్యారేజ్ సెట్ అవ్వడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇక్కడ రవి కుజుడు ఇద్దరు కూడా సప్తమంలో సంచారం చేయబోతున్నారు కాబట్టి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు, లేదంటే చిన్న చిన్న తగాదాలు, చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు కాస్త మాట తీరు విషయంలో కొంత కేర్ఫుల్గా ఉండండి. అలానే మీకు ధన పంచమాధిపతి అయిన బుధుడు కూడా మీకు సప్తమంలోనే సంచారం చేయబోతున్నారు రవి కుజుడితో కలిసి. కాబట్టి మీ మాట తీరు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే సప్తమంలో కుజుడు సంచారం వలన ఏంటి అంటే 7 అనేది జీవిత భాగస్వామితో పాటు వ్యాపార భాగస్వామి తెలియజేస్తుంది. అలానే సామాజిక సంబంధాలు, మన ఎదుటి వాళ్ళు, వీటన్నిటిని తెలియజేస్తుంది. కాబట్టి చెప్పాను కదా ఇంతకుముందే, ఎదుటి వాళ్ళతోటి, మన ఇంటి చుట్టుపక్కల ఉన్న నైబర్స్ తోటి ఇలా చిన్న చిన్న తగాదాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాస్త మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తగాదాలు అనే దానికన్నా మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం మీ ప్రవర్తన మార్చుకోండి. మాట తీరు, ఎదుటి వాళ్ళతోటి ఎలా మాట్లాడాలి, మనం కొట్టినట్టు మాట్లాడితే కనుక ఖచ్చితంగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అదొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి, సరిపోతుంది. తర్వాత శుక్రగ్రహ సంచారం. శుక్రుడు మీకేమవుతారు? మీ రాశ్యాధిపతి శుక్రుడు, అలానే 6వ స్థానానికి అధిపతి శుక్రుడు. 1, 6 స్థానాలకు అధిపతి అయిన శుక్రుడు నవంబర్ 2వ తేదీ నుండి నవంబర్ 26వ తేదీ వరకు కూడా తులారాశిలో, ఆయన సొంత రాశిలో 6వ స్థానంలో సంచారం చేయబోతున్నారు. 6వ స్థానాధిపతి 6వ స్థానంలోనే సంచారం చేస్తున్నారు కాబట్టి సామాన్యమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి. ఈ రాశిలో ఉన్న మహిళలకి చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్, ముఖ్యంగా హార్మోనల్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాస్త హెల్తీ ఫుడ్ తినడం అనేది అలవాటు చేసుకోండి. కాస్త పీసీఓడి, పీసీఓస్ లాంటి సమస్యలు కావచ్చు, పీరియడ్స్కి సంబంధించి కొంత సమస్యలు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి డైట్ విషయంలోనూ ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయడం అనేది అలవాటు చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకి నవంబర్ 16వ తేదీ వరకు కూడా రవి శుక్రుడు ఇద్దరూ కూడా తులారాశిలోనే సంచారం చేయబోతున్నారు కదా. కాబట్టి కోర్టు కేసుల్లో ఇలాంటి వీటిలో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలానే బ్యాంకింగ్, ఫైనాన్స్ సెక్టర్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి ఈ టైం అనేది కాస్త ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. తర్వాత శుక్రుడు 6వ స్థానంలో సంచారం చేయడం అనేది కాస్త ఆధ్యాత్మికంగా, అంటే స్పిరిచువల్ గ్రోత్కి కూడా బాగా కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళడమనో ఇలా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత 6వ స్థానంలో శుక్రుడి సంచారం వలన కాస్త బంధుమిత్రులను కలిసే అవకాశాలు ఉన్నాయి. మన చిన్ననాటి స్నేహితులను కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో శుక్రుడి నెలంతా కూడా మీకు కాస్త పాజిటివ్గానే ఉన్నారు. తర్వాత బుధగ్రహ సంచారం. బుధుడు మీకేమవుతారు? ధనాధిపతి, అంటే 2వ స్థానానికి అధిపతి. 2 అంటే కుటుంబ స్థానం, ధనస్థానం, వాక్కు స్థానం. అలానే 5వ స్థానం, 5 అంటే సంతాన స్థానము, క్రియేటివిటీ, స్పెక్యులేషన్, మంత్రస్థానము, పూర్వపుణ్యస్థానం కూడా. సో 2, 5 స్థానాలకు అధిపతి అయిన బుధుడు మనకి నవంబర్ 9వ తేదీ వరకు కూడా వృశ్చిక రాశిలో డైరెక్ట్ మోషన్లో సంచారం చేస్తూ ఉంటారు. అంటే ధన పంచమాధిపతి సప్తమంలో సంచారం చేస్తున్నారు. ఈ టైంలో మీకేంటి అంటే, మీరు ఎప్పుడో ఎవరికి ఏదైనా డబ్బులు ఇచ్చుంటే అవి తిరిగి ఈ టైంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాస్త ముందు బకాయిలు ఇవన్నీ కూడా తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో, ముఖ్యంగా ప్రేమ పెళ్లిళ్ళు చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి గోచార రీత్యా ఈ టైం అనేది ఫేవరబుల్గా ఉంటుంది. అలానే క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, ఆర్టిస్టులు కావచ్చు, మీడియా రంగంలో కావచ్చు, సోషల్ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా ఫేవరబుల్గా ఉంటుంది. ఈయన నవంబర్ 9 నుండి కూడా వక్రించినప్పటికీ నవంబర్ 23వ తేదీ వరకు కూడా ఆయన పూర్తిగా వృశ్చిక రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. సో ధన పంచమాధిపతి సప్తమంలో వక్రించినప్పటికీ పర్వాలేదు, పెద్ద ఇబ్బంది అయితే ఏం కాదు. ఎందుకంటే ఆయన తులారాశిలోకి వచ్చినప్పటికీ అది మరలా మిత్రక్షేత్రమే అవుతుంది కాబట్టి చాలా వరకు పెద్ద ఇబ్బందులు అయితే ఏముండవు. కాకపోతే చిన్న చిన్న ఆబ్స్టికల్స్ ఉంటాయి అంతే.
ప్రతిదీ కూడా ఆబ్స్టికల్స్ తోటే అవుతాయి. అంటే 1, 2, 3 సార్లు ప్రయత్నం చేయాల్సిన సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి తప్ప అంతకుమించి ఏమీ కాదు. ఈయన నవంబర్ 23వ తేదీన వక్రంలోనే ఉంటూ వృశ్చిక రాశి నుండి తులారాశిలోకి వెనక్కి వస్తారు. వక్రంలో సంచారం చేస్తున్నారు కాబట్టి. ధనపంచమాధిపతి 6వ స్థానంలో సంచారం చేస్తుంటే అక్కడ వక్రంలోనే సంచారం చేస్తున్నారు కాబట్టి మరలా అది కూడా పాజిటివే. సో ఆల్మోస్ట్ బుధుడు మీకు 70% మేర పాజిటివే ఇస్తారు. ఒక్క 30% మేర ఎక్కడ నెగిటివ్ అవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేషన్. బుధుడు ఏంటి సహజంగా కమ్యూనికేషన్కి మొత్తానికి కూడా బుధుడే కారకత్వం వహిస్తారు. ఆయన వక్రించినప్పుడు మాట తీరు అనేది సరిగ్గా ఉండదు. మనం ప్రాపర్గా అనాలిసిస్ చేయలేకపోతాం సిచ్యువేషన్స్ని, వీటిని. అలానే ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడారు, దానికి మనం ఎలా కౌంటర్ చేయాలనేది కూడా మనకు తొందరగా స్పృశించదు. సో ఇలాంటి విషయాల్లో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అలానే కొన్ని సందర్భాల్లో స్కిన్ ఎలర్జీస్ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. దీనికి విష్ణు సహస్రనామాలన్నింటినీ పారాయణ చేసుకోండి, సరిపోతుంది. తర్వాత గురుగ్రహ సంచారం. గురువు గారు మీకు నవంబర్ 11వ తేదీ వరకు కూడా కర్కాటక రాశిలో తృతీయంలో డైరెక్ట్ మోషన్లో సంచారం చేస్తుంటారు. నవంబర్ 11న వక్రించి డిసెంబర్ 5 వరకు కూడా అదే కర్కాటక రాశిలో వక్రంలో సంచారం చేస్తుంటారు. వృషభ రాశి వారికి గురువు గారి యొక్క సంచారం అనేది మాత్రం కొంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ని ఇవ్వచ్చు. ముఖ్యంగా ఈయన నవంబర్ 11వ తేదీ వరకు కూడా డైరెక్ట్ మోషన్లో ఏదైతే ఉన్నారో తృతీయంలో గురువు గారిని మనం పూర్తి స్థాయిలో పాజిటివ్గా తీసుకోవడానికి ఏం లేదు. కాకపోతే ఆయన వచ్చే స్థితిలో సంచారం చేస్తున్నారు కాబట్టి పర్వాలేదు అని చెప్పుకోవాలి, అంతవరకే. మెయిన్గా ఏంటంటే గతంలో మీ అన్నతమ్ములతోనో అక్క చెల్లెలతోనో వీళ్ళతో ఏమైనా చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉంటే అవి చాలా వరకు సార్ట్ అవుట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలానే పుణ్యక్షేత్రాల సందర్శనం, ముఖ్యంగా ఏంటంటే మీ ఇంటి దగ్గరలో ఉన్న దేవాలయాలకి ఎక్కువగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అలానే ఆధ్యాత్మిక ప్రవచనాలు వింటూ ఉండడము, లేదు అంటే ఎక్కువగా పూజ ఇలాంటి విషయాల్లో పాలు పంచుకోవడం చేసే అవకాశాలు ఉన్నాయి. ఈయన నవంబర్ 11వ తేదీ నుంచి వక్రంలో సంచారం చేస్తుంటారు కాబట్టి ఇది మాత్రం కాస్త పాజిటివ్ ఫలితాన్ని ఇస్తుంది. ఏదో ఒక విధంగా అవసరానికి తగ్గట్టుగా ధనాన్ని ఇస్తుంటుంది. నిరుద్యోగులకి మంచి ఉద్యోగ అవకాశాలను ఇస్తుంది. అలానే ఉద్యోగంలో కాస్త ప్రమోషన్లు ఇటువంటి వాటిని ఇచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత శని భగవానుడి యొక్క సంచారం. శని భగవానుడు ప్రస్తుతం మీకు లాభస్థానంలో వక్రంలో సంచారం చేస్తున్నారు. నవంబర్ 28 వరకు కూడా ఆయన రెట్రోగ్రేడ్ మోషన్లోనే ఉంటారు. నవంబర్ 28న డైరెక్ట్ అవుతారు. ఇక్కడ నుండి మాత్రం వృషభ రాశి వారికి అద్భుతంగా యోగిస్తుందని చెప్పుకోవాలి. రాబోయే 2.5 సంవత్సరాల పీరియడ్ అనేది చాలా చాలా బాగుంటుంది. అందులోనూ డిసెంబర్ నుంచే కాస్త ఫేవరబుల్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో ఇంకొక 1 మంత్ అయితే ఓపిక పట్టండి. ఇక్కడ శని భగవానుడు ప్రస్తుతానికి వక్రించారు అంటే అది మరలా ఉద్యోగం విషయంలోనూ కాస్త ప్రయాణాల విషయంలోనూ చిన్న చిన్న హడిల్స్ని అయితే ఇస్తూ ఉంటుంది. అంటే ఉద్యోగంలో అనుకోండి ఎక్కువగా స్ట్రెస్ ఉండడము, ఒక 8 గంటలు చేయాల్సిన జాబ్ కాస్త 11 గంటలు 12 గంటలకు వెళ్ళిపోతుండడము, ఇట్లా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలానే కాస్త బద్ధకం అనేది పెరుగుతూ ఉంటుంది. ఏ పని కూడా తొందరగా చేయబుద్ధి కాదు. ప్రతిదీ కూడా వాయిదా వేసే తత్వం అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఇలా గనక ఉంటే కాలభైరవ అష్టకం ఇవి చదువుకోండి. శని భగవానుడికి శని ప్రీతిగా తైలాభిషేకాలు చేసుకోండి, సరిపోతుంది. తర్వాత రాహు గ్రహ సంచారం. దశమంలో రాహు సంచారం చేస్తున్నారు. ఉపచయ స్థానంలో రాహు యొక్క సంచారం పర్వాలేదు. ముఖ్యంగా ఇంటి నుండి దూర ప్రాంతాల్లో ప్రమోషన్లు ఇచ్చి ట్రాన్స్ఫర్లు చేయొచ్చు, లేదా డైరెక్ట్ ట్రాన్స్ఫర్లు చేసే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. అందులోనూ ఈ నవంబర్ ఎండింగ్ డిసెంబర్ స్టార్టింగ్లో ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో మీరు కనుక ఎప్పటి నుంచో ట్రాన్స్ఫర్ల కోసం ఎదురు చూస్తుంటే ఈ టైంని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. అలానే దశమంలో రాహు సంచారం చేసినప్పుడు పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీల్లోనూ లేదు అంటే విదేశాల్లోనూ ఉద్యోగ అవకాశాలను ఇస్తూ ఉంటారు. అయితే ఇక్కడ దశమంలో రాహు వలన ఏంటంటే కాస్త ఉద్యోగాలు మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే కొన్ని రోజులు ఒక ఉద్యోగం చేసాము, ఇంకా ఉద్యోగంలో మనకు గ్రోత్ కనిపించలేదు అనుకోండి, అప్పుడు మరలా వేరే ఉద్యోగంలో మారడము, లేదంటే ఒకే కంపెనీలో ఉంటూ ఒక ప్రాజెక్ట్ నుండి వేరే ప్రాజెక్ట్లోకి షిఫ్ట్ అవ్వడము, ఇలా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలానే ఇంకొకటి ఏంటి అంటే రాహువు దశమంలో ఉన్నప్పుడు ఒక్కోసారి గ్యాంబ్లింగ్ అడిక్షన్ ఇటువంటి వాటిని ఇస్తుంటారు. వాటికి కొంత దూరంగా ఉండండి, సరిపోతుంది. ఈ టైం అనేది రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రంగాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ అయితే ఇస్తుంది. తర్వాత కేతు గ్రహ సంచారము. కేతువు ప్రస్తుతం మీకు చతుర్థంలో 4వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఇది అంత ఫేవరబుల్ రిజల్ట్ అయితే కాదు. ముఖ్యంగా విద్యార్థులు చదువులో బాగా ఫోకస్ చేయాలి. ఈ టైంలో చదువు మీద నుంచి మనసు పక్కకు వెళ్తుంది, వేరే వేరే వాటి మీదకి వెళ్ళిపోతుంది. కాబట్టి కాస్త ఎడ్యుకేషన్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలానే ఈ టైంలో హాస్టల్స్లో ఉండి చదువుకోవడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. అలానే ఇంటి నుండి దూరంగా ఉండవచ్చు. ఉద్యోగస్తులు ఎవరైనా సరే ఇంటి నుండి కాస్త దూర ప్రాంతాలకి, అంటే ఉదాహరణకి ఏదైనా జాబ్ వచ్చింది, జాబ్ రీత్యా వేరే ఊరు వెళ్ళవచ్చు. లేదు వ్యాపారస్తులు వ్యాపారం కోసం పదే పదే మార్కెటింగ్ ఇటువంటి వాటి గురించి కాస్త తిరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అంటే ఈ ఇంట్లో తక్కువగా ఉండే అవకాశాలు అయితే ఉంటూ ఉంటాయి.
సో ఇంతకుమించి మనం పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. కాస్త గణపతి స్తోత్రాలు అవి పారాయణ చేసుకుంటే సరిపోతుంది. ఇక ఇప్పుడు మనం మాసాధిపతుల గురించి తెలుసుకుందాము. ప్రతి నెలలో ప్రతి నక్షత్రానికి ఒక్కొక్క గ్రహం మాసాధిపతిగా వస్తుంది. సో గ్రహాల గోచారం ఎలా ఉన్నా కూడా మాసాధిపతులు బాగానే ఉన్నారనుకోండి, చాలా వరకు పాజిటివ్ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి. ఇక్కడ మనకి నవంబర్ నెలలో నవంబర్ 21వ తేదీ వరకు కూడా మార్గశిర మాసం ఉంది. 21 నవంబర్ నుంచి పుష్యమాసం స్టార్ట్ అవుతుంది. సో ఈ 2 మాసాలకి ఓవరాల్గా చూసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కృత్తిక 2, 3, 4 పాదాలు మనకి వృషభ రాశిలో ఉంటాయి. వీరికి చంద్రుడు తర్వాత బుధుడు మాసాధిపతులుగా వచ్చారు. చంద్రబుధులు ఇద్దరూ కూడా మంచిదే, పెద్ద ఇబ్బంది అయితే ఏం కాదు. ఇద్దరు కూడా శుభగ్రహాలే కాబట్టి చాలా వరకు పాజిటివ్ ఫలితాలే ఉంటాయి. మీరు ప్రతిరోజు కూడా రవి స్తోత్రాలు చదువుకోండి. అంటే ఆదిత్య హృదయ స్తోత్రం కావచ్చు, నవగ్రహ స్తోత్రాల్లో రవి స్తోత్రాలు కానీ పారాయణ చేసుకోవచ్చు, సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు, అన్ని విధాలు యోగిస్తుంది. తర్వాత రోహిణీ నక్షత్రం. రోహిణీ నక్షత్రం వారికి మీకు శుక్రుడు గురువు ఇద్దరు మాసాధిపతులుగా వచ్చారు. మార్గశిర మాసానికేమో శుక్రుడు, పుష్యమాసానికేమో గురువు మాసాధిపతిగా వచ్చారు. ఇద్దరు కూడా మరలా శుభగ్రహాలే కదా, పైగా నైసర్గిక శుభులు. సో మీకు కూడా చాలా బాగుంది, చాలా చాలా పాజిటివ్ ఫలితాన్ని అయితే పొందే అవకాశాలు ఉంటాయి. మీరు ప్రతిరోజు కూడా లక్ష్మీ అష్టోత్తర శతనామావళి కావచ్చు, మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన కానీ చేసుకోవచ్చు. తర్వాత మృగశిర నక్షత్రం. మృగశిర నక్షత్రం వారికి మార్గశిర మాసానికి రవి మాసాధిపతిగా వచ్చారు, పుష్యమాసానికి చంద్రుడు మాసాధిపతిగా వచ్చారు. మీరు నవంబర్ 21వ తేదీ వరకు కూడా మీలో కాస్త కోపం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి, యారోగెన్సీ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కాస్త కోపాన్ని కంట్రోల్ చేసుకోండి, మిగిలిన అన్ని విషయాల్లోనూ బాగానే ఉంటుంది. మీరు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి స్తోత్రాలు చదువుకోండి. అంటే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము ఇలాంటివి పారాయణ చేసుకోవచ్చు. అలానే ఇంకొకటి ఏంటి అంటే నవగ్రహ స్తోత్రాలు, కుజుడి యొక్క స్తోత్రాలు పారాయణ చేసుకోండి, అన్ని విధాలా యోగిస్తుంది.